అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ ఛానల్కి స్వాగతం. మా ఊర్లో మాంసం మామిడికాయ అంటే మా ఊర్లో పేరు కాదు, మామూలుగా మా ఊర్లో వండుకునే విధంగా మీకు ఇప్పుడు చూపిస్తా. అదండి విషయం. మా చిన్నప్పుడు ఇదివరకు పిల్లలు ఆడుకునేటప్పుడు ఏం కూర అంటే మాంసం మామిడికాయ అడిగితే లెంపకాయ అనేవారు. అది అందరికీ తెలుసు. అయినా సరే పాతీ కదండి, ఎప్పుడు గుర్తులేదు, మర్చిపోయి ఉంటారు అందరూ. మరొకసారి గుర్తు చేద్దామని ఈ ప్రయత్నం. అంతేనండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, వండుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసున్న వాళ్ళు చూసి ఆనందిస్తారు. అదండి మన సంగతి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. 1/2 కిలో మటన్ అండి. మామిడికాయలు తగినన్ని ముక్కలు, అంటే మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది. ఒక 2 పెద్దవి ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇది అల్లం వేసేసాను కుక్కర్లో, కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో మటన్ వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెడతాను. ఈ మటన్ శుభ్రంగా పసుపు అది వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. అప్పుడు కుక్కర్లో వేసేసాను. అది ఒక 4 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ కూడా పోయాలండి. కొద్దిగా మరీ ఎక్కువ వేస్తే నీళ్ళు ఎక్కువ ఊరిపోతాయి కదా, కొద్దిగా వేసాను నేను. ఆ మటన్ ఉడికేంత వరకు పక్కన దాకా పెట్టుకుని ఉల్లిపాయలు వేయించుకుని ఆయిల్ పోసి తగినంత ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం మటన్ వేసినప్పుడు వేస్తానులేండి, ఇప్పుడేను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగేటప్పుడు పసుపు వేస్తే బాగుంటుంది అంటండి, టేస్ట్ ఉంటుందంట, ఎవరో చెప్పారు నాకు. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. అదండి. ఉల్లిపాయలు మగ్గినాయండి. మటన్ కూడా కూతలు వేసేసింది, 4 కూతలు. మటన్ అయితే మెత్తగానే ఉడికిపోయింది. ఇలా వేసేస్తున్నాను. ఒక స్పూను కారం వేస్తున్నాను. మామిడికాయలు ముక్కలు వేస్తున్నాను కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోస్తాను ఇందులో, ఉప్పు కారం పట్టాలి కదా. ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, చిన్న స్పూన్ వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. పులుపు మరీ ఎక్కువ ఉన్న టేస్ట్ మారిపోతుంది.
మీ ఊరు వంట మీది, మా ఊరు వంట మాది. మనిషికో రకమైన వంట, వండే పద్ధతిలో రకరకాల టేస్ట్లు, రకరకాల పద్ధతులు ఉంటాయి. అందరి కూర ఒకలా ఉన్న రుచి మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఏమండి, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసా, ఇంకా కొంచెం వేస్తున్నా, 1/2 స్పూన్ వరకు వేసాను. అదండి, కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు సిమ్లో పెడతాను, చిన్న మంటలో పెట్టి ఒక అరగంట సేపు ఉడికిస్తాను. వేట మాంసంతో ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చండి. చింతచిగురు మటను, చింతచిగురుతో కైమా, ఏమండి చాలా బాగుంటుంది. ములక్కాడ ఏట మాంసం, అది కూడా బాగుంటుంది. మామిడికాయ మాంసం, అది కూడా బాగుంటుంది. చికెన్లో ఎక్కువ ఏమీ కలగకపోయినా దీంట్లో మటన్లో మాత్రం ప్రతిదీ కలుస్తుందండి. అది వండుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా రుచికరమైన కర్రీ కింద వస్తుంది. ఈ కూర వండడానికి కారణం ఏంటంటేనండి, మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నారు. అంటే ఫ్యామిలీయే, భార్యాభర్తల పెద్దవాళ్ళు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఆరోగ్యరీత్యా మిల్లెట్స్, తర్వాత ఏమో న్యూట్రిషన్ ఫుడ్ ఏదో అంటారు కదా, అది వాడుతున్నారు. ఇలాంటివన్నీ మానేశారు. కూరలో వండుకోవడాన్ని, మాంసాలు మానేశారు. టిఫిన్లు తినడం మానేశారు. అవి తాగేసి ఏదో పూట తిన్నానన్న పేరుకి తిని ఊరుకుంటున్నారు. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మొన్న అన్నారు ఆయన, పెద్ద ఆయన అంటారనమాట, మటను మామిడికాయ ఎప్పుడంతా తిన్నారా అంటే ఆయన అన్నారంట, నేను తినలేదండి ఎప్పుడూని అన్నారంట. అయితే నేను వండి మీకు ఇస్తానండి, వేస్తాను, తినండి, ఎలా ఉందో చెప్పండి అన్నారంట. ఇప్పుడు దానికోసం ఇవాళ మటన్ మామిడికాయ, అదండి దీని స్టోరీ. కూర అయితే రెడీ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా దింపేస్తున్నాను.